ఎన్నికల అధికారులు నెల్లూరులో ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఎన్నికల అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రధానంగా చెప్పండి, ఎన్నికల అధికారులుగా మీరు ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు? మేము నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలో నేను ఒక టీం 1. సో మొత్తం మీద నెల్లూరు సిటీ కింద 9 టీంలు ఏర్పాటు చేశారు, ఎఫ్ఎస్టీ టీమ్స్. అందులో భాగంగా షిఫ్ట్ డ్యూటీ ప్రకారంగా 9 టీంలో 8 అవర్స్ లాగా 3 టీముల్లో 24 అవర్స్ త్రూఅవుట్ చెక్ ఉంటుంది సిటీ కాన్స్టిట్యున్సీ పరిధిలో వరకు. సో దాంట్లో భాగంగా మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే వెహికల్స్ చెకింగ్ కానీ, మిగతా గూడ్స్ ఏదన్నా అనాథరిగా పోతున్నా కానీ, మెయిన్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఇక్కడ పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ, ఎటువంటి ఏదైనా పబ్లిసిటీ చేసేవన్నీ కూడా మేము వాళ్ళని అవేర్నెస్ చేసి పెట్టకుండా, వాళ్ళు ఏదన్నా చేస్తే కూడా దాన్ని ఇమ్మీడియట్గా ఎన్ఎంసీకి ఇన్ఫామ్ చేసి దాన్ని తీసి ఏర్పాటు చేసి ఎన్నికల నియమావళిని ముఖ్యంగా వీళ్ళంతా పాటించేటట్టు మేము ఈ 2 నెలలు మొత్తం మాది ఏంటంటే ఫస్ట్ థింగ్ నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ డ్యూటీలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఆర్ఓగా వాళ్ళు మాకు అపాయింట్ చేస్తే దాని ప్రకారం మేము ఈ డ్యూటీస్ కండక్ట్ చేస్తాము. ప్రస్తుతం దానిలో భాగంగా నెల్లూరు వారధి కింద మేము ప్రస్తుతం ఈ వెహికల్ చెకింగ్ చేసుకుంటూ ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏదన్నా కూడా మేము ఇమ్మీడియట్గా మాకు విజిల్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా ఉంటే కంప్లైంట్స్ మాకు ఫార్వర్డ్ చేస్తుంటారు. ఇమ్మీడియట్గా దాన్ని రష్ అయిపోయి అక్కడున్న స్పాట్కి వెళ్ళి దానికి సంబంధించి ఏదైనా వైలేషన్స్ ఏదైనా ఉన్నాయా, ఏదైనా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకుంటే ఇంకేదైనా ఉంటే కూడా దాన్ని చూసేసి మేము ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేసి దాంట్లో కేసు బుక్ చేస్తాం ఏదైనా ఉంటే కూడా. సో దాని ప్రకారం ప్రజలను మెయిన్ అవేర్నెస్ చేసి దాన్ని చూసుకుంటూ ఎన్నికలు సక్రమంగా ఉండేటట్టు చూస్తున్నాం. రైట్. వాహనదారుల నుంచి సహకారం ఏ విధంగా ఉంది? వాహనదారులు చాలామంది తెలియక కొంతమంది 50,000 మించి క్యాష్ చేసుకోవటము, వితౌట్ రిసిప్ట్ లేకపోవడం. కొంతమంది చాలా వరకు తెలిసింది ఇప్పుడు విజిల్ అనేది కూడా 50,000 మించి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలంటే కూడా దానికి ప్రాపర్ ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నాం అనేది వాళ్ళు చాలామందికి ఇప్పుడు తెలిసింది. తెలియని వాళ్ళకి తెలియజేసి ఫర్దర్గా మేము వాళ్ళు తీసుకురాకుండా ఉండేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. రైట్. ఓటర్లకు ఈ సందర్భంగా మీరు ఏమైనా చెప్పదలిచారా? ఓటర్లకు ముఖ్యంగా ఏంటంటే సిటిజన్స్ మీరు ఎటువంటి ఏదైనా ఇన్సిడెంట్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని ఇమ్మీడియట్గా వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసి మనం ఎన్నికల నియమాలని ఖచ్చితంగా పాడేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. ఏ నెంబర్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది? విజిల్ ఒక యాప్ ఉంటుంది మన జనరల్గా గూగుల్ ప్లే స్టోర్లో. ఆ యాప్లో మీ పర్సనల్ నెంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసామంటే సో దాని ఇన్స్ట్రక్షన్ ప్రకారం దాంట్లో మన ఎన్ని ఫొటోస్ కానీ ఏదైనా వాయిస్ కానీ దాని నుంచి మనం ఇచ్చేసామంటే డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్కి అది వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మాకు ఆ టైంలో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్కి ఇంటిమేట్ చేస్తారు. సో మొత్తానికి విజిల్ యాప్ ఏదైతే ఉందో యువతకు చాలా ఉపయోగకరం. ఇటువంటి ఏదైనా అనాథరైజ్డ్ ఏదైనా జరుగుతూ ఉంటే అటువంటివన్నీ కూడా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు అందరూ కూడా. అలాగే 50,000కు మించి క్యాష్ ఏదైతే క్యారీ చేస్తారో దానికి సంబంధించిన రిసిప్ట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నారు. వాహనదారులందరూ సహకరించారని కోరుతున్నారు. ప్రధానంగా ఎన్నికల నియమావళిలో భాగంగా తాము చర్యలు తీసుకోవడం జరిగింది. స్క్వాడ్స్ 9 బృందాలు ఏవైతే ఉన్నాయో బృందాలు జిల్లాలో నగరంలో పర్యటిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి ఎన్నికల నియమావళికి నిబంధనలకు అతిక్రమించి ఎవరు పాల్పడినా కూడా వాడి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం, ఫ్లెక్సీలు ఏదైతే ఉంటూ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు.